ముందరే పవన్ కళ్యాణ్ గారు మీడియాతో చిట్ చాట్ చేశారు వాళ్ళ పార్టీ ఆఫీస్ మేనేజర్లో. మొత్తానికి పుష్ప వివాదం మీద స్పందించాలనుకుని ఆయన భావించారు. అది కూడా రామ్ చరణ్ సినిమా రిలీజ్కి ముందర. రెండు సంఘటనలకు మనం పోలిక పెట్టడం అంత భావ్యం కాదేమో కానీ కాకతాళీయంగా జరిగిన సంఘటనకు పోలిక పెట్టేవాళ్ళు కూడా లేకపోలేరు. ఆయన అన్నదేంటంటే గోటితో పోయేదాన్ని గొడ్డలదాకా తెచ్చుకున్నారు. నేనైతే వెళ్ళి పరామర్శించుండేవాడిని మరుసటి రోజే రేవంత్ గారింటికి. అలాగే రేవంత్ రెడ్డి గారిని కూడా ఇందులో తప్పట్టాల్సిందేం లేదు, ఆయన పద్ధతిగానే పోయారు. కానీ ఒంటరి వాడిని చేశారు అల్లు అర్జున్ అనే ప్రస్తావన చేశారు. ఇవన్నీ మూడు రకాలైనటువంటి విషయాలు. మొదటిది, అల్లు అర్జున్ శృతి మించి వ్యవహరించారనలో ఏం సందేహం లేదు. హద్దు మీరిన విజయగర్వం అని నేను ఎక్కడో చేసిన కామెంట్ అది పెద్ద ట్రెండింగ్ అయిపోయింది. ఇదంతా కూడా అంటే నేను చెప్పిందానని కాదు, అందరి మనసులో ఉన్నటువంటి భావాన్ని అది ప్రతిబింబించింది. కాబట్టి యంగ్ హీరో చాలా హైట్ ఆఫ్ హిస్ సక్సెస్లో ఉన్నాడని అనుకున్నప్పటికీ కూడా ఆ రెండోసారి ఆయన ముఖ్యమంత్రి మీద మాట్లాడిన తర్వాత ఇంకెవ్వరు ఆయనతో ఉన్నవాళ్ళు లేరు. ఇప్పుడు పరిశ్రమలో కూడా మీరు చూస్తే ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు, దాన్ని మళ్ళీ మనం మాట్లాడవచ్చు. కానీ అందువల్ల ఇంకోటేమో మీడియాలో కొంతమంది అత్యుత్సాహంతో ఇదిగో చిరంజీవి బయలుదేరాడు అదిగో అని అనడమే కానీ చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ కానీ బహిరంగంగా ఏమీ సంఘీభావం కానీ అది తెలిపిందేం లేదు. ఒకవేళ ఆయన విడుదలకు సహకరించారు, ఆయన బాగా మేనత్త గారు కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు, అది ఒక ఇది. కానీ జరిగింది బాగాలేదు, కొంత ఇది ఎక్కడో లెక్క తప్పింది అనే అభిప్రాయం బలంగా వాళ్ళు వ్యక్తం చేస్తూనే వచ్చారు. నేను కూడా చెప్పాను. సరే, ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చేసరికి ఆయన ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి దీని ఫాలోఅవుట్, దీని ప్రభావం అక్కడ కూడా పడుతుంది కాబట్టి ఆయన మరింత జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. సో ఆయన తప్పకుండా మొన్న కూడా కడపలో ఆయన రియాక్షన్ మీరు చూస్తే అసలు మనుషుల ప్రాణాలు పోతుంటే మీరు సినిమాల గురించి అడుగుతారా అని అడిగిన మాటకు రెండు అర్థాలు ఉన్నాయి ఇక్కడ. సినిమా అర్థం అవుతుంది, రెండవది ప్రాణం పోయింది కదా ఇక్కడ కూడా. కాబట్టి పవన్ కళ్యాణ్ నేను అదే అన్నది, బొలిశెట్టి సత్యనారాయణ లాంటి మిత్రులు చాలా మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ చిరంజీవి చూపించేపాటి నిగ్రహం చూపించండి, సంయమనం చూపించండి అని. సో ఆయన ఇప్పుడు అందుకనే బహిరంగ వ్యాఖ్యానం కాకుండా మీడియాతో యథాలాపంగా ఇష్టాగోష్ఠిగా వ్యాఖ్యానం చేసినట్టున్నారు. దాంతో ఎవరైనా సినిమాకి స్టేటస్ డిసిప్లిన్ ఉండాలన్నారు. ఏమండి, సినిమాకి స్టేటస్ డిసిప్లిన్ ఉండాలి తప్పకుండా. ఇప్పుడు సినిమాతో పాటు హ్యూమన్ రిలేషన్స్ కూడా ఇప్పుడు అక్కడ చనిపోయిందంటే ఎవరైనా ఇప్పుడు నన్ను వెళ్ళొద్దన్నారు, ఎవరన్నారు మీ లీగల్ ఎక్స్పర్ట్స్ అన్నారు. ఎందుకు అన్నారు అంటే మీకు చిక్కు వస్తుందని. లీగల్గా చిక్కులు వచ్చినా సరే నేను వాళ్ళని పరామర్శి. హీరో అంటే ఎలా ఉండాలి నేను అదే చెప్పాను. హీరో ఎలా మీరే సినిమాలో ఏం చేస్తారు, ఎక్కడి నుంచో వస్తారో మాకు తెలియదు, సరిగ్గా అక్కడ కాపాడుతారు, ఇవన్నీ చేస్తారు హీరోలు సినిమాలో. బయటకు వచ్చేసరికి మా లాయర్గా వెళ్ళమంటేనే మాట్లాడమంటే మాట్లాడతాను, అడిగింది కూడా చెప్పనని. ఈవెన్ అల్లు అరవింద్ కూడా రెండోసారి మాట్లాడినప్పుడు. కాబట్టి వాళ్ళు మాట్లాడినవన్నీ రెగ్యులేటెడ్ లీగల్ కేసు నుంచి బయటపడడానికి సంబంధించినవి తప్ప అదేం పొరపాటని కాదు. కానీ చేయాల్సింది చేయలేదు. ఇంకోటి మీరు కనుక చూస్తే తెలంగాణ మంత్రులు కూడా కోమటిరెడ్డి లాంటి వాళ్ళు అన్నారు ఎందుకు పోలేదు, వెళ్ళి ఉండాల్సింది కదా, ఒకరు కాకపోతే ఒకరు. ప్రధానంగా వచ్చిన విమర్శ ఇదే. రెండోది కూడా మీరు దీనికి జోడించవచ్చు. ఈరోజు నాంపల్లి కోర్టులో ఆ కేసు వాయిదా వేశారు, పూర్తి బెయిల్ది. కానీ ఆ సందర్భంగా సంజయ్ థియేటర్ యాజమాన్యం ఇచ్చిన దాంట్లో మేము చేయాల్సిందంతా మేము చేసాము, వాళ్ళు వినలేదని. అంటే ఇప్పుడు పోలీసులు చెప్పినట్టే థియేటర్ యాజమాన్యం చెప్పిన ప్రకారం చూస్తే అది మొత్తం టీం అల్లు అర్జున్, అది బౌన్సర్లా ఇంకొకరు అక్కడికి అది చేరుతుంది. సో పవన్ కళ్యాణ్ సంజయ్ థియేటర్ యాజమాన్యం మెల్లమెల్లగా ఇష్యూ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. మరి ఇది ఒక సినిమా కోసం వాళ్ళు ఎన్ని డబ్బులు వస్తాయి, వాళ్ళకి ఎక్కువ ఏం రావు, ఇవన్నీ వీళ్ళకి వెళ్తాయి. కానీ కాబట్టి వాళ్ళు థియేటర్కే ఎందుకు మూసేయకూడదు అన్నప్పుడు వాళ్ళు మేము ఆ పాత ఎగ్జిబిటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు మాట్లాడతారు కదా. ఖచ్చితంగా ఇందులో ఎవరిదేమీ తప్పని లేదు. ఇక్కడ హీరోగా దీని మొత్తానికి సారథ్యం వహించింది అనేక విషయాల్లో అల్లు అర్జున్. వచ్చిన తొక్కిసలాట కూడా ఆయన రావడం కొంత కారణం అవడం ఇది. పవన్ కళ్యాణ్ బాధ్యతగానే ఆయన స్పందించారనుకోవాలి. రెండో తన స్వభావాన్ని కూడా నేను 2-3 చోట్ల చెప్పాను. ఇప్పుడు డబ్బులు అలా ఇచ్చానంటే ఆ విషయంలో పవన్ కళ్యాణ్ చాలా మందికి సహాయం చేశారు కదా. అఫ్కోర్స్ రాజకీయాల్లోకి వచ్చాక ఈ రెండో ఫేజ్లోనే అయినప్పటికీ కూడా 2019 తర్వాత ఆయన చాలా సహాయం చేసుకుంటూ వచ్చారు. కాబట్టి సహాయం చేయడం వేరు,
ప్రత్యక్షంగా సానుభూతి చెప్పడం వేరేది ఆయన ఉద్దేశం అనుకుంటున్నాను. ఇంకొకటి సార్, ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఇంకొక సంతోషిస్తున్నారు, దాగుడు మూతలు లేకుండా పవన్ కళ్యాణ్ తన అభిప్రాయం చెప్పారు. ఎందుకంటే ఎవరికి తోచింది వాళ్ళు అభిమానులు కొంతమంది ఇటు చెప్పి, కొంతమంది అటు చెప్పి, లేదా కొంతమంది వ్యతిరేక దానికి పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఓ కాంగ్రెస్ ముఖ్యమంత్రిని ప్రశంసించారు. రేవంత్ రెడ్డి చాలా బలమైన నాయకుడిగా ఎదిగాడు, కేవలం తన పేరు ప్రస్తావన చేయలేదు కాబట్టి అల్లు అర్జున్ అరెస్ట్ చేయించారనే దానికి మించిన నాయకుడు ఆయన అని అంతగా ప్రస్తుతించాల్సిన అవసరం ఏంటని అప్పుడే మొదలైన ప్రశ్నలు. సరే, ఇప్పుడు ఈ ప్రస్తుతించడాలు, ప్రశంసించడాలు, ప్రతి దాన్ని నోరెత్తితే, దగ్గితే, తుమ్మితే రాజకీయాల ప్రకారమో వ్యక్తిగత వైరాల ప్రకారమో చేస్తారనుకోవడం ఒక పెద్ద తప్పండి. మీ చొక్కా బాగుంది, లేదా పద్ధతిగా ఉంటాడు ఆయన అంటే వెంటనే నేనేదో అది కాదు కదా. మానవ సంబంధాలు మామూలు మాటకు కూడా లేకుండా మొదటి విషయం దీని ఆధారంగా రేవంత్ మీద ఏదో కక్ష తీర్చుకోవాలనుకున్న వాళ్ళు దెబ్బతిన్నారని నేను చాలాసార్లు చెప్పాను. ఎందువల్లనంటే పేరు పలకపోతే రేవంత్ రెడ్డికి కొన్ని లక్షల కోట్ల మంది పలికారు కాబట్టి ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా 7 ఏడాది పూర్తి చేసుకున్నాడు కాంగ్రెస్లో. కాబట్టి అల్లు అర్జున్ పలకపోవడం అన్నది ఆయనకు సంబంధించిన విషయం. ఆయన అజాగ్రత్తకు ఆ రోజు కూడా మీరు ఉన్నారు కదా, ఆయన అజాగ్రత్తకు సంబంధించిన కొంతవరకు అలక్ష్యం, నిర్లక్ష్యాన్ని కూడా చెప్పాలి. ఇప్పుడు మీరు నన్ను పిలిచి మాట్లాడిస్తుంటే నేను మీ పేరు కనీసం వచ్చే ముందు నేను తెలుసుకొని రావాలి కదా. అటువంటిది కొన్ని కోట్లు మిగలడానికి కారణమైనటువంటి, లేదా రాష్ట్రానికి సారథ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి పేరు లేదంటే వదిలేయండి. మళ్ళీ మంచినీళ్ళు తాగి యాక్షన్ చేసి ప్రతిదీ అది కూడా గోటుతో పోయేది, గోటలతో దాకా తెచ్చుకున్నాడు ఆయనే. ఇప్పుడు ఆయన దుర్గేష్ పేరు మర్చిపోయారు. దుర్గేష్ గారు మళ్ళీ నాకు ఆ పేరు గుర్తుంది అని చెప్పాడు. మళ్ళీ ఈయన దగ్గరికి వచ్చేసరికి మంచినీళ్ళు తాగినట్టు యాక్షన్ చేశారు. సార్, ఇలాంటివి ఎల్కేజీ పిల్లలు కూడా పసిగడతారు ఈ రోజుల్లో. మరి అల్లు అర్జున్ ఎందుకు పసిగట్టలేదు ఆ తర్వాత అయినా కానీ నేను ఇంకోటి కూడా చెప్పాను, ఆ రోజు మిస్ అయ్యాడు అనుకుంటే కూడా తర్వాత అయినా సూటిగా నేను ఆ రోజు తట్టలేదు, అలా జరుగుతుంటుంది, చాలా బాధపడ్డానని చెప్పారా ఎక్కడైనా? అది ఏ ఒక్కరికి మనస్ఫూర్తిగా సారీ చెప్పలేదు సార్ ఈ రోజు వరకు, టిల్ టుడే. ఎందుకంటే ఈవెన్ ఆ రోజు గాయపడినటువంటి ఆ పిల్లాడు గాయపడ్డాడన్న విషయం కూడా ఆయన ప్రకటనలో చెప్పలేదు. పిల్లలు బాగుండాలి, వాళ్ళు చదువులు అన్నారు కానీ వాళ్ళు చాలా, కాబట్టి అది అపరిపక్వత కావచ్చు, నేను అన్నట్టుగా అప్పుడు ఆ విజయోత్సాహంలో ఇదైంది కావచ్చు, దాన్ని బాధ్యతను చేశారు. ఇక మీరు అన్నదానికి వస్తే తెలంగాణ బీజేపీ నాయకులకు గుణపాఠం లాంటిది, కనువిప్పు లాంటిది ఎవరు పవన్ కళ్యాణ్ ఆ వ్యాఖ్యానం చేయటం. కాదా, అతను కూడా రేవంత్ రెడ్డి కూడా ఫ్రెండే. రేవంత్ రెడ్డి కూడా పూర్వాశ్రమంలో చంద్రబాబు నాయుడు అంతేవాసి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇంకా మూడోది రేవంత్ రెడ్డి సంస్కారాన్ని అంత తగ్గించాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ నా పేరు చెప్పలేదు కాబట్టి అని అంటే అది బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు తెలంగాణ రాజకీయాల కోసం పైకి తెచ్చారు. దాన్ని కేటీఆర్ దానికి అధికార ముద్ర వేశారు. నాకు తెలిసి కేటీఆర్ అంతకుముందు చాలా ఎలిట్ వీళ్ళని సంతృప్తి పరిచే విధంగా మాట్లాడేవాళ్ళు. ఇటీవల కాలంలో అది మారింది. నిజంగా అల్లు అర్జున్ కూడా ఇరికించడం ఎందుకండి దాంట్లో? అంటే మీ పరిస్థితి ఇదే, మీ పేరు ఆయనకే గుర్తులేదు అని ఎగతాళి చేస్తారా ఏదైనా జరిగితే కూడా? కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు పరోక్షంగా పవన్ కళ్యాణ్ చొరక వేసినట్టు లెక్క. ఇంకా మీరు ఇంకోటి చూడొచ్చు, ఆ రోజు సమావేశం జరిగింది, పరిశ్రమ స్వాగతించింది, పెద్దవాళ్ళు రాఘవేంద్ర, ఆఖరికి అల్లు అరవింద్ కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కూడా ఎందుకు గొడవ చేస్తున్నారండి? పరిశ్రమలో కొంతమంది, రాజకీయాల్లో కొంతమంది అసలు ఎందుకు పిలిస్తే వెళ్తారా, ఆయన ముందు మోకరు వెళ్తారా, ఇలాంటి విషయాలు. ముఖ్యమంత్రి పరిశ్రమ టీఎఫ్డీసీ ఆధ్వర్యంలో సమావేశం అయితే తప్పేంటంటే దాన్ని ఇప్పుడు వారన్నారు గోటుతో పోయేది గొడ్డల దాకా తెచ్చుకున్నట్టుగా ఆ పుండులాగా దాన్ని కెలుకుతూ ఉండాలి రాజకీయ అవసరాల కోసం అని భావించే కొంతమంది తయారయ్యారు. అందుకని ఈ పరిస్థితి వచ్చింది. కానీ తప్పకుండా పాఠం ఇప్పటికే సూటిగా ఇప్పుడేం చెప్పొచ్చండి, ఇలా కాదు అలా అపార్థం చేసుకున్నారు అని చెప్పడానికి ఏం అభ్యంతరం కూడా అవకాశం ఉంది. ఎప్పటికైనాండి మంచి దిద్దుబాటుకి ఎప్పుడు అవకాశం ఉంటుందండి. మనం అనుకున్నది రుద్దాలంటే చాలా కష్టం, కానీ ఒక దిద్దుకోవాలి. నేను ఇంతకుముందు కొంచెం ఇదైంది, లేకపోతే ఆ బాధ ఇప్పుడు ఏం చెప్పాడు ఆయన, రెండో రోజు నేను ఎందుకు స్పందించలేదు అంటే ఉదయం తెలిసింది, షాక్ వల్ల నేను చెప్పలేకపోయినా అన్నారు. చెప్పినప్పుడు కూడా పిల్లడికి చెప్పలేదు. సో అనేక విధాలుగా పవన్ కళ్యాణ్ ఒక బాధ్యత, రాజకీయ బాధ్యత నిర్వహించారు. రెండవది, నేను కొంచెం ఈ సంకుచితత్వాలకు అతీతంగా ఉన్నాను, ఎన్డీఏకు బీజేపీకి రేవంత్ వ్యతిరేకం కాబట్టి నేను కూడా అలాగే మాట్లాడాల్సిన అవసరం లేదు అనే ఒక ఇండిపెండెంట్ క్యారెక్టర్ అనే దాన్ని కూడా ఆయన ఇక్కడ నిలబెట్టుకున్నారు. నేనైతే వెళ్ళేవాడిని అన్నాడు, మీరు వెళ్ళకపోవడం తప్పని లేదు.
దాని ద్వారా వ్యక్తిగతంగా మానవీయంగా ఎలా ఉండాలి అదే అది సందేశం. అల్లు టీం అయినా సరే ఇమీడియట్గా రెస్పాండ్ అయి ఉండాల్సింది. అల్లు అర్జున్ ఒక్కడనే బాధ్యుడిని చేయడం సరికాదనే పద్ధతిలో కూడా ఆయన మాట్లాడారు. రెండోది టీమే కదా ఆయన, కానీ ఒకటి కదా, రెండు భాగాలు ఉన్నాయి. మనం ఇలాంటి చర్చకు వచ్చినప్పుడు అక్కడ జరిగిన తొక్కిసలాటకు టీం బాధ్యత కాదు, కానీ అది తెలిసిన తర్వాత కూడా స్పందించకపోవడం అది ఆయన బాధ్యతే. మరణానికి ఆయన బాధ్యత అని నేరుగా ఎవరు చెప్పరు, కానీ తొక్కిసలాటగా ఆయన రావటం, వచ్చినప్పుడు అదుపు చేయలేకపోవటం, తెలిసిన తర్వాత మీరు వెళ్ళండి సార్ ఇక్కడ అంటే కూడా వెళ్ళనని ఉండడం, వెళ్ళేటప్పుడు చేయి ఇవ్వడం, వీటన్నిటికీ ఎవరు బాధ్యత? స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం దీనికి. ఇంకొకటి సార్, రామ్ చరణ్ గారి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఆహ్వానించడం కోసం దిల్ రాజు గారు వెళ్ళారు, మాట్లాడారు ఈరోజే. సో బహుశా 4వ తారీఖు ఆయన మరి అపాయింట్మెంట్ ఇచ్చారు లేదా దాని మీద మళ్ళీ కాసేపాకి దిల్ రాజు గారు వెళ్ళక మాడతారు.